హాయ్ అండి, వెల్కమ్ టు అనగా యూట్యూబ్ ఛానల్. మా బాబు ఇప్పుడు 5 ఇయర్స్. మా బాబుకి నేను ఎలాంటి బుక్స్, తర్వాత ఎడ్యుకేషనల్ గేమ్స్ తీసుకున్నాను ఈ దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇవి తీసుకున్నానండి. ఈ బుక్స్ సెట్ ఆఫ్ 10 వస్తాయి. ఇందులో కలర్స్ ఇలా ప్రతిదీ ఉంటుంది. మా బాబు కొద్దిగా చెప్పేశాడు. ఇలా ప్రతి ఒక్క షేప్స్, బర్డ్స్, యానిమల్స్ ఇలా ఉంటాయి. ఇవి సెట్ ఆఫ్ 10 ఉంటాయి. ఇది ఒకటి చాలా నాకు యూస్ఫుల్ అనిపించింది. నేను 6 మంత్స్ నుంచి మా బాబుకి అలవాటు చేశాను. తను చాలా ఎంజాయ్ చేసేవాడు. తర్వాత ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ బ్లాక్స్ మాత్రం కొనండి. ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. కనీసం 1 to 2 hours పిల్లలు దీంతో ఆడుకుంటారు. మీకు చాలా టైం రిలాక్స్ అవుతుంది. ఒక ½ an hour మీరు పిల్లలతో కూర్చొని వదిలేస్తే ఇంకా తర్వాత వాళ్ళే ఆడుకుంటారు. మీకు చాలా స్క్రీన్ టైం అనేది చాలా తగ్గుతుంది ఇలాంటి వాటితోని. నాకు ఇది కూడా చాలా యూస్ఫుల్ అనిపించింది. తర్వాత మా బాబుకి ఈ బుక్ ఒకటి తీసుకున్నాను, బెడ్ టైమ్ స్టోరీస్. కంపల్సరీ పిల్లలకు నైట్ ఏదైనా ఒక స్టోరీ చెప్పడం, పడుకునే ముందర బుక్ అలవాటు అవుతుంది. ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో కూడా నైట్ ఏదైనా చదువుతూ పడుకోవడం ఇలాంటివి అలవాటు అవుతాయని ఇలాంటి బుక్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి. జనరల్గా పిల్లలు ఎప్పుడు పడుకునే ముందు స్టోరీస్ చెప్పమంటారు. ఇలా బుక్లో చూస్తూ చెప్తే ఈ ఇమేజెస్ వల్ల వాళ్ళు ఇమాజినేటింగ్ కెపాసిటీ పెరుగుతుంది. వాళ్ళు కొత్త స్టోరీస్ చెప్పడం అనేది స్టార్ట్ చేస్తారు. నాకు ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. ఈ బుక్ ఒకటి తీసుకున్నాను. మా బాబుకి రాయడం వచ్చిన తర్వాత ఈ బుక్ అనేది తీసుకున్నానండి. ఇది కూడా నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. తను ఇప్పటికి కూడా పెన్సిల్ తీసుకొని ఇలా చేస్తూ ఉంటాడు, నన్ను అడుగుతూ ఉంటాడు, ఇదేం కరెక్టేనా కాదా. సో వాళ్ళకి కమ్యూనికేషన్ పెరుగుతుంది. తర్వాత ఇలా సాఫ్ట్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి దీనివల్ల. తర్వాత ఎడ్యుకేషన్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇలాంటివి చేయడం వల్ల. అండ్ నాకు ఇది కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అనిపించిందండి. ఎందుకంటే దీని మీద ఇలా ఇమేజెస్ వచ్చాయి. ఇవి చూస్తూ మా బాబు వీటితో అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసేవాడు. చాలాసేపు ఒక ½ an hour to 1 hour పిల్లలు దీని మీద ఖచ్చితంగా కూర్చుంటారండి. ఒకవేళ మీరు పిల్లల్ని ఎంగేజ్ చేయాలి అని అనుకుంటే ఇది ఒకటి బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ నెక్స్ట్ ఇది నాకు అంత అనిపించలేదు, బట్ బాగుంది. ఇది నాకు గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుందండి. ఇది ఎలా ఉంటుందంటే, నేను ఇది ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. ఇవన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి అవైలబుల్గా ఉంటాయండి. ఇలా ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి, దాని మీద ఇమేజెస్ ఉంటాయి, దాని మీద ఇలా రాసి ఉంటుంది. మనం ఇక్కడ పెడితే ఈ స్పెల్లింగ్ అనేది కవర్ అవుతుంది. మన పిల్లలకు చెప్పొచ్చు దీని స్పెల్లింగ్ ఇక్కడ పెట్టు అని. ఇక్కడ ABCDs ఉంటాయి, ఇలా బ్లాక్స్ ఉంటాయి. ఒక 10 బ్లాక్స్ వరకు వస్తాయి. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు యాంట్ ఉంది, ఇలా ANT ఇలా యాంట్ అని ఇలా మనం వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు. దీని మీద కూడా మా బాబాయ్ అయితే ఎక్కువసేపు కూర్చోలేదు. చాలామంది పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు అని నాకు అనిపించిందని తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా ఫ్లాష్ కార్డ్స్ తీసుకున్నానండి. లిటరల్లీ మా బాబాయ్ అయితే దీంతో ఆడలేదు, ఇది వేస్ట్ అయిపోయింది. ఆడుకుంటాడని తీసుకున్నాను, బట్ ఇదైతే ఆడలేదు. ఇదైతే ఇంకా ట్రైన్ లాగా లైన్గా పెట్టి అలా ఎంజాయ్ చేసేవాడు అంతే. దీంతో అయితే ఆడలేదు. ఇంకా కలర్ బుక్స్ తీసుకున్నాను చాలా. ఇవైతే లోకల్ మార్కెట్లో తీసుకున్నాను. కలర్ బుక్స్ ఇవి తీసుకున్నాను. ఇంకా ఇలా స్టోరీ బుక్స్ తీసుకున్నాను, ఎప్పుడైనా స్టోరీస్ చెప్పడానికి. ఇలా పెద్ద ఇమేజెస్ ఉంటే పిల్లలు కూడా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మళ్ళీ మనం ఇలా ఈ సెంటెన్సెస్ అనేవి చదవడం వల్ల వాళ్ళకి ఇంగ్లీష్లో ఎలాంటి ప్రాబ్లం రాదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. వర్డ్స్ ఏమైనా అర్థం కాలేదనుకోండి అడుగుతూ ఉంటారు, మనం అది చెప్పొచ్చు.
సో కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది, వాళ్ళకు కూడా ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న బుక్స్ వల్ల. ఇది ఒకటి తీసుకున్నానండి, టచ్ అండ్ ఫీల్. నాకైతే ఇది అస్సలు యూజ్ అయింది అనిపించలేదు, వేస్ట్ ఆఫ్ మనీ ఇది ఒకటి. ఇది పెన్సిల్ కంట్రోల్ బుక్ తీసుకున్నాను, ఇది కూడా చాలా యూజ్ అవుతుందండి. అప్పుడప్పుడే ప్లే గ్రూప్లో వేసిన పిల్లలు, నర్సరీలో వేసిన పిల్లలకి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన బుక్స్ కాకుండా మనం ఒక 1 hour వీటి మీద స్పెండ్ చేస్తే పిల్లలు ఎంగేజ్ అవుతారు, మళ్ళీ స్కిల్స్ అనేవి కూడా డెవలప్ అవుతాయి అనిపించింది. సో ఇది కూడా ఒకటి బెస్ట్ ఆప్షన్ కొనాలనుకుంటే పిల్లలకు. ఈ బుక్ ఒకటి ఉంటుంది, ఇందులో ఒక పెన్ ఇట్లా వస్తుంది, పెన్సిల్ టైప్. దాంట్లో వెనకాల ఇక్కడ వాటర్ పోయాలి. వాటర్ పోస్తే మనం ఇక్కడ రబ్ చేసిన కొద్దీ ఇక్కడ ఇవి కలర్స్ వస్తుంటాయి. ఇవి కూడా చాలా ఎంగేజింగ్ ఉంటుంది, పిల్లలు బాగా ఆడుకుంటారు ఇలాంటి బుక్స్తో. ఇది కూడా నాకు యూస్ఫుల్ అనిపించింది. ఇది ఒకటి తీసుకున్నాను, ఇండియా మ్యాప్. ఇందులో ఇవి ఇట్లా ఓపెన్ చేయొచ్చు, పజిల్ టైప్ ఉంటుంది. ఇది మా బాబుకి ఇది చాలా ఇష్టం, చాలాసేపు ఆడతాడు దీంతో. ఇవన్నీ పెడతాడు, పేర్లు చెప్తాడు, కలర్స్. దీనివల్ల మనకు నేమ్స్ తెలుస్తాయి, ఏ స్టేట్ ఎక్కడుందో అర్థమవుతుంది, కలర్స్ చెప్పొచ్చు, బార్డర్స్ చెప్పొచ్చు, ఇంటర్నేషనల్ బార్డర్స్ చెప్పొచ్చు పిల్లలకు. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్. మీ ఇంట్లో 4 to 5 years 3 years పిల్లలు ఉంటే ఇది ఇంట్రడ్యూస్ చేయండి, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇదొకటి తీసుకున్నాను, ఇది పెద్దవాళ్ళకైతే ఎక్కువ యూజ్ కాదు, కానీ 2 years 3 years ఇంకా చిన్న 6 months పిల్లలకు కూడా మనం ఇది ఇలా ఆన్ చేస్తే ఇలా సౌండ్ వస్తుంది. ఇలా స్పెల్లింగ్స్, లెటర్స్, ఇందులో స్పెల్లింగ్స్ ఉంటాయి, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది కూడా యూజ్ అవుతుందండి. ఇవండి నేను మా బాబు కోసం తీసుకున్న బుక్స్. తర్వాత ఎడ్యుకేషనల్ గేమ్స్ అవన్నీ చూపించాను మీకు. మా బాబుకి కలరింగ్ ప్రాబ్లం ఉంది, మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి యూజ్ చేస్తాను, మా బాబుకి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.